వాక్య ధ్యానం చేసుకుంటాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయనని చెప్పగా చాలు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయదు. ఆ సత్యం ఎవరై అంటే నేనే మార్గమును సత్యమును జీవమైనటువంటి యేసు ప్రభువారే. ఆ సత్యమును మనము విడిచిపెట్టి ఆ సత్యములో నిలవకుండా మనము స్వతంత్రులుగా ఎలా చేర్చబడతామో, స్వతంత్ర జీవితం మనకు ఎలా వస్తూ ఉంటుంది. మనం పాపముల చేత రోగముల చేత పట్టి బంధించి పీడించబడుతున్నటువంటి బానిస సంఖ్యలో ఉన్నటువంటి మనమందరిలో ఆయన విడిపించడానికి, రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి మహనీయుడు. ఆ పాపములు మానవునికి స్వేచ్ఛ లేకుండా చేస్తాడు. పాపములు మనిషిని బయట తిరగనీయకుండా చేస్తుంది. కానీ యేసు ప్రభువు వచ్చి ఆ పాపములన్నీ క్షమించి తీసివేసి తుడిచివేసి స్వేచ్ఛ జీవితాన్ని మానవునికి ఇచ్చాడు. మొట్టమొదటి సంతానమైనటువంటి ఆదామును దేవుడు సృజించిన తర్వాత, ఆదాము నీ కొరకు ఇదంతా ఇస్తున్నా, స్వతంత్రంగా ఉండు, స్వేచ్ఛగా ఉండు, నీకు ఈ భూమి మీద నువ్వే రాజువి, నువ్వే చక్రవర్తివి, నీకే స్వేచ్ఛనిస్తున్నా అని తెలియపరిచాడు. కానీ ఆ స్వతంత్రాన్ని పాడు చేసుకున్నాడు మానవుడు. ఆది మానవుడు, మొట్టమొదటి మానవుడు, దేవుడిచే సృజించబడినటువంటి, ఆయన చేతితో సృజించబడినటువంటి మానవుడు పాపానికి బానిసైపోయాడు. సాతాను ఈ లోకంలోనికి ప్రవేశించింది. దేవుడి బిడ్డలను ఎలాగైనా బంధించి వేయాలని ఆలోచన చేసింది. దాని ఆలోచన, పాపము ఆలోచన, సాతాను ఆలోచన ఈ లోకంలో మొగ్గు చూపుతూ ఉన్నది. సాతాను విస్తరిస్తుపోతూ ఉన్నది, వ్యాపించిపోతూ ఉన్నది. ఆదాములో జొరబడింది, అవలో జొరబడి ఆదాములను ప్రవేశించింది. అవతో అన్నది ఒంటరిగా ఉన్నప్పుడు, అవ్వా దేవుడు మీకు చెప్పినవన్నీ అబద్ధ మాటలే, ఆయనకు లోబడి ఉంటారని మిమ్మల్ని ఆ విధంగా చెప్పాడు. మీరు వెళ్ళి ఆ పండును తినండి, ఆ పండును తినడం వల్ల మీరు కూడా దేవుడి వలె స్వతంత్రులుగా ఉంటారు. దేవుడు ఎంత శక్తి కలిగి ఉన్నాడో, ఎంత పవర్ కలిగి ఉన్నాడో మీరు కూడా దేవుళ్ళలాగా, దేవదూతలాగా ఉంటారని తెలియపరిచింది సాతాను. వెంటనే అవ్వ సాతాను మాటలు నమ్మి పాపానికి దాసురాలైపోయింది. ఆ దినమున పాపము ఆమె ద్వారా మానవ జీవితంలోనికి సంక్రమించింది. నేటికి ప్రసవ వేదన, బాధలను, రోగములను, వ్యాధులను, కష్టములను మానవుడు అనుభవిస్తూ ఉంటాడు. కారణము పాపమనే బంధకములో పట్టిబడి ఉన్న మనము. పాపమనే సాతాను కొట్టుకుని ఉన్నది మనల్ని. పాపమనే భయంకరమైనటువంటి వ్యాధి మనల్ని మన శరీరంలో దూరి ఉన్నది. ఆ వ్యాధి తగ్గటము కష్టతరముగా ఉంటూ ఉన్నది. ఎన్ని వైద్యములు చేయించిన వ్యాధి తగ్గదు. ఆ వ్యాధి తగ్గాలంటే కేవలం నీలో సత్యం ఉండాలి. సత్యము, ఆ సత్యమే నిన్ను స్వతంత్రులుగా చేసింది. ఆ సత్యం ఎవరంటే యేసు ప్రభువారే. ఆ సత్యాన్ని నీవు గ్రహించుకోవాలి. ఆ సత్యం మీద నీవు నిలబడి ఆయన వైపు ఉంటే తప్పకుండా ఈ జీవితానికి ఒక అర్థము, విలువ నీకుంటుంది. పరలోక రాజ్యంలో నీకు స్థానం అవుతుంది. రోమిలకు రాసిన పత్రికలో వచ్చిన మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. 6వ అధ్యాయము 16వ వచనం నుండి చదవడమా?
అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులెందురని మీరు ఎరుగరా? మీరు పాపములకు దాసులైంటివి గాని ఏ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడిదురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఎందుకు దేవునికి స్తోత్రము. పాపము నుండి విమోచింపబడి నీతికి ఏమై ఉండాలి? మనము దాసులమై ఉండాలి. పాపం అనేది మన నుండి దూరం చేసుకోవాలి. ఆ పాపమును మన హృదయంలో నుండి తీసివేసుకోవాలి. మనలో ఉన్న భ్రష్టత్వమును తీసివేసుకోవాలి. పాపము మనలో ఉంటే ఒక దినమున ఆ పాపమే మనల్ని మరణము దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నది. ఉదాహరణకు యేసు ప్రభువారు వెంటే ఉన్నాడు నమ్మకంగా. యేసు ప్రభువారు చెప్పిన ప్రతి మాటను ఆలకిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నాడు. ఆయన ప్రార్థన చేయమనగానే చేస్తూ ఉన్నాడు. నమ్మకస్తుడుగా ఉంటూ ఉన్నటువంటి వ్యక్తి ఇస్కరియోతు యోధ. యేసు ప్రభువారు అప్పుడప్పుడు ఉంటాడు ఇస్కరియోతు యోధ. పేదలకి మన దగ్గర ఉన్నటువంటి సంపద నుండి కొంచెం పంచిపెడుతూ ఉన్నావా? పంచిపెడుతున్నానయ్యా. మొన్ననే పలానా వారికి ఇచ్చానయ్యా, పలానా వారికి అది ఇచ్చానయ్యా అని అబద్ధం మాటలు చెప్పేవాడు ఇస్కరియోతు యోధ. పాపం అనేది తన హృదయంలో పేరుకుపోయి ఉన్నది. తన హృదయంలో కుళ్ళులాగా తిరిగిపోచుకుని తన శరీరాన్ని మనస్సు మార్చడానికి తన మనసులో భ్రష్టత్వంతో నిండుకొని ఉన్నాడు. మనుషులు వారి దగ్గర ఉన్న ఆస్తిని పోగొట్టుకోవాలని ఆశతో ఉన్నటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చేటువంటి ప్రతి విలువైన వస్తువును ఇస్కరియోతు యోధ స్వాధీనపరుచుకుని ఆయన దాచి భద్రపరుస్తూ ఉండేవాడు. ఈ ధనమునంతటిని, ఈ ఆస్తినంతటిని, ఈ సంపదనంతటిని నేను స్వాధీనపరుచుకున్నాను అనుకున్నాడు. భ్రష్ట బుద్ధి కలిగిన వ్యక్తిగా ఇస్కరియోతు యోధ బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటాడు. యేసు ప్రభువారికి సమస్తము తెలుసు. యేసు ప్రభువారు చూస్తూనే ఉంటాడు, ఆలకిస్తూనే ఉంటాడు. నీ మనసులో ఏది ఆలోచన చేస్తున్నావో ఆ సమస్తమైన ఆలోచన ఆయనకి తెలుసు. కానీ ఏదో దినమున మాట్లాడేమోనని సమయాన్ని ఇస్తూ ఉంటే ఇస్కరియోతు యోధాలో మాత్రం ఆ మార్పు లేదు. స్వతంత్రం అనేది లేదు. తను పాపానికి దాసులైపోయాడు. పాపం చేత పట్టబడి ఉన్నాడు. ఒకనొక దినమున పాపమే ఆయన తీసుకుని ఊరి వేసుకునేదాకా, చనిపోయేదాకా, మరణములకు తన శరీరము, తన మనస్సు, తన హృదయమే మరణానికి తనను అప్పగించింది. దేవుని పిలుపు లేకుండానే ముందుగానే అతను వెళ్ళిపోవాల్సి వచ్చింది. ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళారు. పాపమంతా భయంకరముగా ఉంటుంది. పాపమంతా దౌర్భాగ్య స్థితికి తీసుకువెళ్తుంది. పాపమంతా పురాతనముగా ఉంటుంది. మొదట్లో కొద్దిగా మంచిగానే ఉండొచ్చేమో, కానీ చివరికి అది మనల్ని మరణంలోనికి తీసుకువెళ్తుంది. మరణము నుండి తదుపరి నరకాగ్నిలోనికి పారవేస్తుంది. ఆ నరకాగ్నిలో ఏముంటుంది? స్వతంత్రం ఉంటుందా? స్వతంత్రం ఉండదు. నిత్యము ఆఖరి సావులు, బాధలు, రోదనలు, శోధనలు, వేదనలతో నిండుకొని ఉండేటువంటి ఆ నరకము, అలాంటి నరకంలోనికి దేవుడు మనల్ని ప్రవేశించకుండా నీకు నాకు ఆయన స్వతంత్రమును అనుగ్రహించాడు. ఏ స్వతంత్రమును అనుగ్రహించాడు? వాక్యం అనే స్వతంత్రాన్ని. ఆ వాక్యం అనేటువంటి స్వతంత్రాన్ని నీలో ఉంచుకోగలిగితే నీవు స్వతంత్రుడివే. వాక్యము నేను స్వతంత్రుడిగా చేసేటువంటిదిగా ఈ సువార్త పాఠ్యభాగంలో మనకు కనబడుతోంది. ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకో, నీ మనస్సులో భద్రపరుచుకో, నీ కుటుంబంలో రోజు ధ్యానించుకో.
నీ బిడ్డలతో రోజు దేవుని మాటలు చెప్పు. వారిని కూడా స్వతంత్రం వైపు నడిపించు. నీ యజమానులు కూడా స్వతంత్రం వైపు నడిపించు. దేవాలయం వైపు నడిపించు. తనని కూడా పరలోక రాజ్యంలో దేవుడు చేర్చుకుంటాడు. ఒకవేళ పాపంలో ఉంటే ఆ పాపము మనలో నరకంలోకి పడవేస్తుంది. రెండవ విషయాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనంలో వచ్చిన మాటను చదువు. అప్పుడు లూదియా ఆ దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను. ఆమె ఊదరకు పొడిని అమ్ము. ప్రభు ఆమె హృదయం తెలిసిన కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం వచ్చెను. చాలు చాలు. మొట్టమొదట వాక్యాన్ని మనలో స్వతంత్రులుగా చేసింది. రెండవది హృదయ బంధకాల నుండి మనం స్వతంత్రాన్ని పొందుకోవాలి. హృదయంలో ఏమున్నదో వాటిని అన్నింటినీ తీసివేసి ఆ హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే వ్యాపారం చేయిస్తూ ఉన్నది. ఓదారకు పొడిగా అమ్ముకునేటువంటి ఒక స్త్రీ, లోదియా అనేటువంటి ఒక స్త్రీ ఒకనొక దినమున వ్యాపార నిమిత్తం ఆమె వెళ్తూ ఉన్నదేమో. అపోస్తలుడైన పౌలు ప్రసంగం చేస్తూ ఉంటే అక్కడ కూర్చొని ఆయన మాటలు విన్నది. దేవాలయం బయట ఉన్నది. కొంతసేపు సేవ తెలుసుకుందాం అనుకున్నదేమో. వాక్యాన్ని వినటానికి ప్రాధాన్యత ఇచ్చింది. హృదయ బంధకాల నుండి స్వతంత్రాన్ని కోరుకున్నది. విన్న వెంటనే ఆమె హృదయం తెరవబడిందని బైబిల్ గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. విన్న వాక్యాన్ని మనము మళ్ళా నెరవేర్చుకుంటూ ఉన్నామా, జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నామా, ఈదరి నుండి విడిచిపెడుతూ ఉన్నామా? లూదియా తన జీవితంలో మార్చుకున్నటమే కాకుండా, తన హృదయంలోనికి వాక్యాన్ని చేర్చుకున్నటమే కాకుండా, తను ఇంటికి వెళ్ళింది, తన బిడ్డలకు వాక్యాన్ని చెప్పింది, తన భర్తకు వాక్యాన్ని చెప్పింది. తద్వారా అనేక మందికి కూడా వాక్యాన్ని చెప్పి అనేక మందిని స్వతంత్రులుగా చేసినటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉన్నది. మొట్టమొదట మనం చేయవలసిన పని మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకుంటే ఆ వాక్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంటుంది. అందుకనే 25 మాట అంటాడు కదా, 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయమే మానవ జీవితాన్ని మోసం చేసేది. ఈ హృదయమే మానవ జీవితాన్ని నాశనం వైపు నడిపించేది. ఈ హృదయమే నిన్ను నరకం వైపు నడిపించేది. ఈ హృదయాన్ని కనుక నీవు మార్చుకోగలిగితే, పాపం చేసే ముందు ఒక సెకండ్ నీవు కనుక ఈ హృదయంతో ఆలోచన చేయగలిగితే, అయ్యో దేవుడు చూస్తున్నాడే, మా అత్తగారిని తిడుతున్నానే, నా తల్లిగారిని తిడుతున్నానే, చిన్నప్పుడు నా కొరకు ఎంత ప్రయాసపడిన తల్లి, ఈ దిన వయసు అయిపోయిందని నా తల్లిని నేను ద్వేషిస్తూ ఉన్నానే. ఒక్కసారి నీ హృదయంతో నీవు ఆలోచించగలిగితే, ఒకసారి నీ హృదయంతో నువ్వు కనుక సరి చేసుకోగలిగితే, నీ హృదయానికి స్వతంత్రం వచ్చింది, నీకు స్వతంత్రం వచ్చింది, నీ కుటుంబానికి స్వతంత్రం వచ్చింది. నీ హృదయం తెరవబడి మోసకరమైన హృదయాన్ని తీసివేసుకుని మంచి హృదయం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, బండలాంటి హృదయాన్ని తీసివేసి ఏం హృదయాన్ని, ఇది మాత్రం బాగుంది, ఎందుకంటే వాళ్ళు మాసం తెలుసుకుంటారు, నాకు గుర్తుంది దేవుడికి తెలియదా? రాతి హృదయాన్ని మానవుడికి ఇస్తే మనం ఎలా బ్రతుకుతాం? ఆ రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని నీకు ఇస్తున్నాను
అన్నాడు. సైన్స్ దేవుడికి తెలియదా? తెలుసు. ఎవరికైనా ఇక్కడ బండలాంటి హృదయం ఉన్నదమ్మా? బండతో చేసిన హృదయం ఉన్నదా? ఎవరికి లేదు, కానీ దేవుడికి తెలుసు. బండలాంటి హృదయం అంటే కఠినమైన హృదయం, మార్పు లేని హృదయం, జాలి లేని హృదయం, దయలేని హృదయం. కొందరు భర్తలు భార్యని ఏడిపించాలని, ఏడుస్తుంటే చూసి సంతోషపడాలని ఆశపడుతూ ఉంటారు. అది బండలాంటి హృదయం. కొందరు భార్యలు భర్తలు బహుగా శ్రమ పెట్టాలని, ప్రతి పని తనే చేయాలని కఠినత్వం కలిగి ఉంటారు. అది బండలాంటి హృదయం అంటే. ఆ బండను తీసివేసి మాంస హృదయాన్ని ఇస్తాను అంటే జాలి కలిగిన హృదయాన్ని ఇస్తాను, ప్రేమ కలిగిన హృదయాన్ని ఇస్తాను, ఇతరుల పట్ల సానుభూతిని చూపించే హృదయాన్ని ఇస్తానని. కానీ బండలాంటి హృదయం అంటే నా గుండెలో ఏమైనా పడుతుందేమో అనుకోవాలి. హృదయాన్ని మార్చుకోవడమే బండలాంటి హృదయం. హృదయంలో ఉన్న చెడు తీసివేసుకోవడమే, హృదయంలో ఉన్న పాపమును తీసివేసుకోవడమే. లోబియా కూడా తన హృదయంలో ఏమున్నదో వ్యాపారం చేస్తూ ఊరు వీధి తిరిగేటువంటి లోబియమ్మ ఎందరిన్ని మాటలు చెబుతూ ఉండేవాళ్ళు, ఎంతమంది ఎన్ని చెడు ఆలోచనలు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఆమె వచ్చింది దేవాలయం పక్కన కూర్చుంది, పౌలు ప్రసంగం చేస్తుంటే ఆ వాక్యాన్ని విన్నది. వెంటనే తన హృదయము మార్చబడింది, తన హృదయం మార్చబడింది. ఈ కఠినమైన హృదయం మార్చబడుతుందా? పుట్టిన దగ్గర నుండి ఇప్పటికి 40 సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని వింటున్నాం. మార్చబడుతూ ఉన్నదని హృదయము. అందుకనే ఒక భక్తుడు అంటున్నాడు, దైవ సేవకుడు పేరు గుర్తురాలేదు కానీ, దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు స్త్రీలు దేవదూతల్లాగా ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత దెయ్యాలుగా మారు. ఒక ఆయన్ని ఒక సేవకుడు అన్నాడు, అయా సాక్షి చెప్పయ్యా దేవాలయానికి వేసి. ఆయన చెబుతున్నాడు, అయ్యా మా భార్య పాత్ర పడుతుంది, భలే సమయం ప్రార్థన చేసింది, భలే మంచిది, భలే విశ్వాసరాలు అనుకుంటున్నావేమో, దాని సంగతిలో ఇంటికి వచ్చి నీకు తెలిసిందయ్యా, అది నన్ను పెట్టే బాధ నష్టాలు నీకేం తెలిసిందే అని బాధపడుతూ. ప్రియమైనటువంటి దేవుడు, మన హృదయము తెరవడాలి. హృదయంలో ఉన్న పాపపు బంధకాల నుండి విడుదల నుండి స్వాతంత్రాన్ని మనము పొందుకోవాలి. ఒక చిన్న మాట ఏమి గ్రంథంలో, ఒక చిన్న మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంది. ఏమి గ్రంథము 36వ అధ్యాయము, ఏమి గ్రంథం 36వ అధ్యాయము 10వ వచనము, ఉపదేశము వినుటకై వారి చెవిని చెరువజేయము, పాపము విడిచినట్టుని ఆగ్రహించును. ఏమి వినటానికి మన చెవు తెరవాలమ్మా? ఉపదేశాలు వింటారు. ఏంటమ్మా 10 గంటలకు పెట్టాడు ప్రార్థన, ఇంకా 2 ఉంది, ఇంకా అదే ఏడన్నా చెట్టు కింద ఒక కూర్చొని ఒక్కరావా ముచ్చట పెట్టుకోండి. ఈ చెప్పులు సాయంత్రం దాకా పెట్టి చెప్పినా ఏం వెళ్తానంటావు? వచ్చేది మా ఇంటికి కూడా వచ్చేది పట్టుంది, కానీ వెళ్తానంటావు వేసుకు వెళ్తాను అన్నాం. ఎంత దూరం ఉన్నా బయటి మాటలు వినడానికి, లోక సంబంధమైన మాటలు వినడానికి, ఇరుగు పొరుగు వారి ముచ్చట్లు చెప్పుకోవడానికి మన చెవులు బహుగా ఇష్టపడుతూ ఉన్నవి. ఉపదేశాన్ని వినడానికి మాత్రము మన చెవులు ఇష్టపడవు, మందంగా ఉంటాయి. ఒకవేళ గద్దించి అరిచి చెప్పిన ఆ ఆశ్చర్యమేమో బయటకు వెళ్ళిన తర్వాత యథాస్థితిగానే మర్చిపోతూ. అందుకనే యెషయా భక్తుడు ఒక
చక్కటి మాటను తెలియపరుస్తూ మనకి పత్రిక పాఠ్య భాగాన్ని కూడా ముగించబోతూ యెషయా గ్రంథము 50వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. వినుబుద్ధి పుట్టించాడు, ఆయన మీద మనము తిరుగుబాటు చేయకూడదు. వాక్యం మీద మనము సాకులు చెప్పుకోకూడదు. దేవుడు వినటానికి నీకు సకల సౌకర్యాలు ఇచ్చాడు. కొన్ని దేశాల్లో దేవాలయములు లేక ఎండలో నుంచొని దేవుని స్తుతిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఆఫ్రికా ఖండం ఎప్పుడైనా టీవీలో మీరు గమనించండి, వారి దేశంలో సరైన వసతులు లేక చెట్ల కింద ఆరాధన చేస్తూ ఉంటారు. అడవి ప్రాంతంలో విస్తారంగా ఉంటాయి కాబట్టి ఆ రోడ్ల మీద కూర్చొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవుడు మనకు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. చక్కగా కూర్చొని వినటానికి సకల సౌకర్యాలు ఇచ్చాడు. వినకుండా ఉండటానికి మనకు చెవులు మందమ కాలేదు, చెవులు పనిచేయగా కూడా ఉంచలేదు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు. అంత గొప్ప వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తే మనం ఆయన వాక్యం మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. దేవుడి వాక్యాన్ని వినటానికి ఇష్టపడకుండా ఉంటాం. ప్రియమైనటువంటి దేవుడి పిల్లలు, ఈ హృదయాన్ని బంధకాల్లో ఉన్న హృదయాన్ని బంధకాల కాలంలో తెలుసుకో. దేవుడి వాక్యాన్ని ఆ హృదయంలోకి ఆహ్వానించుకో. లోనియా ఆహ్వానించుకున్నది తన కుటుంబము స్వతంత్రంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింది. పరలోక రాజ్యంలో స్వేచ్ఛగా ధైర్యముగా దేవుని దగ్గర ఉన్నాడు. ఈ మధ్యకాల కాలంలో నీవు నేను కూడా మన హృదయంలో దేవుడి వాక్యాన్ని ఆహ్వానించుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన రాజ్యంలో స్వతంత్రంగా ఈ భూమి మీద ఉన్నదాలు మన జీవితానికి స్వేచ్ఛను సమాధానంలో దేవుడు అనుగ్రహించి మన కుటుంబాలను నడిపాడు. వ్యక్తిగా నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. చివరిగా 18వ పాఠ్య భాగాన్ని కూడా జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంది. యెషయా గ్రంథము 29వ అధ్యాయము, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 18-19. ఆ దినమున చెవిటివారు గ్రంథ వాక్యముల విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కనులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుష్యులలో వేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించదు. చాలు. మొట్టమొదటి సువార్త పాఠ్య భాగం తెలియపరిచిందమ్మా. రెండోది మూడోది తెలియపరుస్తుంది పాత్రలో ఉన్న పాఠ్యభాగము. శారీరకముగా సామాజిక పరముగా ఒకవేళ బంధకాల్లో నీవు ఉన్నావేమో, శారీరకము కంటే రోగములు కానీ, గురుడితనము కానీ, చెవిటితనము కానీ, చదవలేని స్థితి కానీ, చూడలేని స్థితి కానీ, ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, వాటన్నిటి నుండి నీకు విడుదలను అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. అందుకనే ఈ 18వ వచనంలో ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములను విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కనులారా చూచెదరు. శరీర సంబంధమైనటువంటి వ్యాధులు రోగముల నుండి విడుదలించేది ఆయనే. ఆ దినమున చెవిటివారు వింటారు, గుడ్డివారు కనులారా చూస్తారు. విడుదలలో ఇచ్చేది మాత్రము సర్వశక్తి గల దేవుడు యేసు ప్రభువారే. ఎలాంటి రోగములతో బాధపడుతూ ఉన్నాను,
ఎలాంటి వ్యాధులతో బాధపడుచుకున్నటువంటి వారికైనా దినమన రాత్రి ఇంటి దగ్గర రత్నమ్మ గారి ఇంటి దగ్గర వాక్యాన్ని అందించినటువంటి పరిస్థితి. యాజకుడైనటువంటి ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు. బహు అనారోగ్యం చేత తన కుమార్తె 12 సంవత్సరాల కుమార్తె మంచంలో పడిపోయి ఉన్నది. సావులకు దగ్గరగా ఉన్నది. మరణ పిలుస్తూ ఉన్నది. అయ్యో నాకున్నది ఒకే ఒక కుమార్తె అయ్యా, 12 సంవత్సరాల పిల్లయ్యా, నా దగ్గర సమస్తం ఉన్నదయ్యా, ఆస్తున్నది, ఉద్యోగం ఉన్నది, హోదా ఉన్నది, సమాజ మందిరపు అధికారి అంటే పెద్ద ఉన్నతమైన స్థితి. అయితే అలాంటి వారిని యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. అయ్యో నా బిడ్డను రక్షించయ్యా. అనేక మంది వారికి రోగముల నుండి విడుదల చేసేవాట, గుడ్డివారిని నడిపించేవాట. నా కుమార్తెను కూడా నీవు నడిపించయ్యా, నా కుమార్తెను కూడా నీవు లేవనెత్తయ్యా అని ఆయన పాదముల మీద పడ్డాడంట. తదుపరి ఆయన బ్రతిమలాడాడు. వెంటనే యేసు ప్రభువు అన్నాడంట, ఎంతలోనే యాజకుడి దగ్గర నుండి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నీవు ఇంకా ఆయన ఇబ్బంది పెట్టదయ్యా, యేసు ప్రభువు నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయినది, ఇప్పుడే ఇంటి దగ్గర నుండి వస్తున్నానయ్యా అని చెప్పాడంట. యేసు ప్రభువు వెంటనే నోరు తెరిచాడంట. యాజకుడు విశ్వాసం వచ్చు దానికి తీసుకెళ్ళాడు. అప్పటికే ఆయన సిద్ధం చేస్తూ ఉన్నారు సమాధి కార్యక్రమం చేయడానికి. అక్కడ ఉన్నటువంటి మేళగాళ్ళు ఆ ఫ్లూట్ వాయిద్యం వాయించే వారు అందరినీ బయటికి పంపించారు. వెంటనే దేవుడు లోపలికి వెళ్ళి అర్చనదారు చేయబడుతుంది. చిన్నదానా నేను లూకాసు సువార్తలో ఈ పాఠ్యాంశం 8వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు లేపి వెంటనే వారి తల్లిదండ్రులు అంటాడు, చిన్నదానికి ఆహారం పెట్టండి, భోజనం పెట్టండి. ఎంత గొప్ప ఆశ్చర్య కార్యములు చేశాడు దేవుడు. ఆ కుటుంబానికి స్వతంత్రాన్ని ఇచ్చినట్టే కదా. దుఃఖంలో బాధలో కొట్టిమిట్టాడుతున్నటువంటి ఆ కుటుంబాన్ని ఆ విడుదల నుండి దేవుడు స్వతంత్రంలోకి నడిపించినట్టే కదా. సామాజిక విడుదల కూడా ఉంటుంది. పూర్వ దినాల్లో కుష్టి రోగంతో బాధపడుతున్నటువంటి, రోగముల చేత బాధపడుతున్నటువంటి ఆ కుష్టి వ్యాధి కలిగిన వారిని ఊరు బయట, ఊరి చివర ఉంచేవారు. సమాజంలో వెలివేసేది వారు. ఒకవేళ ఆ ప్రాంతంలో ఎవరైనా వస్తూ ఉంటే ముందే వాళ్ళు పక్క నుండి చెప్పాలయ్యా, ఇక్కడ నేను ఫలానా రోగం చేత ఉన్న వ్యక్తులు ఉన్నారయ్యా, ఈ ప్రాంతంలో కొద్దిగా నాకు దూరంగా వెళ్ళాలని చెప్పి కేక వేసే పరిస్థితి. సమాజమే దూరపరిచేది వారిని. అలాంటి స్థితిలో నుండి దేవుడు అనేక మంది కుష్ఠ రోగులను బాగు చేసిన దాఖలాలు ఉన్నాయి. అనేక మందిని స్వస్థపరిచిన దాఖలాలు ఉన్నాయి. స్వస్థపరిచి నీకు స్వతంత్రాన్ని ఇచ్చేది 39 ఏళ్ళు ఇచ్చి 5వ అధ్యాయంలో ఉన్నది. ఇంటికి వెళ్ళిన తర్వాత 38-39 సంవత్సరాల నుండి నేను మంచంలో ఇక్కడే ఉన్నానయ్యా, ఈ పరుగు మీదే కొట్టిమిట్టాడుస్తున్నానయ్యా, నన్ను లేపేవాడు ఎవరు లేడు, బంధువులు రావట్లేదు, నా ఇల్లు పరుగు వారు రావట్లేదు, మా ఊరు వారు రావట్లేదు అయ్యా, కనీసం ఇక్కడ నుండి ఆ కోనేటిలో నన్ను ముంచడానికి కూడా ఎవరు సహాయం చేయలేదు అయ్యా. 38-39 సంవత్సరాల నుండి కష్టపడుతున్నానయ్యా, ఇక్కడే ఉన్నానయ్యా, స్వతంత్రం లేదు నా జీవితానికి. అవయ్యా నువ్వు నెలవచ్చున్నావా చెప్పు. అవునయ్యా చెప్పవాలి, నా ఆశ్రమది కానీ లేపేవారు లేదు, సహాయం చేసేవారు లేదు, బందీతనంలో ఉండిపోయాడు, నడవలేని స్థితిలో ఉండిపోయాడయ్యా, ఎవరో ఇచ్చిన రొట్టె ముక్కలు తింటూ నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నానయ్యా. వెంటనే దేవుడు అన్నాడు, విడుదల అనుగ్రహించడు, స్వతంత్రాన్ని అనుగ్రహించడు, నీవు లేచి నీ పనులు పెట్టుకొని. ఎంత గొప్ప స్వతంత్రము, ఎంత గొప్ప విడుదల దేవుడు నీకు నాకు
అనుగ్రహించడానికి ప్రతి నిత్యం ఆయన నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడు. కానీ నీవు నేను మాత్రము ఆయన సన్నిధికి దూరం చూస్తూ ఉంటాం. ఆయన వాక్యాన్ని విడిచిపెడుతూ ఉంటాం. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, యెషయా గ్రంథంలో ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసి ఈ వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకును, యెహోవా ఇచ్చవత్సరమున దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండలను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎంత గొప్ప మాటలు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారండి. ఈ లోకంలో ఎలాంటి బాధలన్నీ కూడా ఈ 2-3 వచనాల్లో పొందుపరచబడి ఉన్నవి. చెరసాల నుండి, వ్యాధి బాధల నుండి, మనోవేదన నుండి, ఒంటరితనం నుండి ఇవన్నీ కూడా దీంట్లో చేర్చబడి ఉన్నవి. వారందరికీ స్వేచ్ఛ, స్వతంత్రాన్ని, దుఃఖంలో ఉంటే ఒకవేళ ఆనందం, బాధలో ఉంటే సంతోషం వైపు, వ్యాధి చేత ఉంటే స్వస్థత వైపు, బందీతనంలో చెరసాలలో ఉంటే విడుదల, ఇలాంటివన్నీ పొందపరిచాడు ఆయన నీ కొరకు నా కొరకు లోకానికి పంపించబడ్డాడు. ఇన్ని గొప్ప విషయాలు దేవుడు మనకు ఇస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి యేసు ప్రభువు. ఆయన కొరకు మనము ఎదురు చూసే వారిగా ఉంటాం. ఆయన వాక్యమును విశ్వాసం ఉంచే వారుగా ఉంటాం. ఆయన వాక్యమును మన హృదయంలో చేర్చుకునే వారుగా ఉంటాం. ఆయన వాక్యం మనల్ని సత్యవైపు నడిపించేదని మనం నమ్మాలి. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఆత్మ విషయంలో దీనులైపోవాలి. నా దేనస్థితి అయ్యా, నీ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, నేను బలహీనుడయ్యా, నువ్వు వచ్చి నన్ను బలపరచయ్యా, నీ ఆత్మను నాకు అనుగ్రహించుదేవా, నీ పరిశుద్ధ ఆత్మను నాకు తోడుగా ఉంచుదేవా, దుఃఖంలో ఉన్నానయ్యా, నాకు ఓదార్పును అనుగ్రహించుదేవా. అన్ని చక్కటి ధన్యతలు దేవుడు అనుగ్రహించాడు. ఆత్మలు దీనులమైతే పరలోక రాజ్యము మనకు అనుగ్రహిస్తాడు. ఆ పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలి. ఆ పరలోక రాజ్యంలో ఉంటే నిత్య ఆనందము, సంతోషం, అంటే నిత్యము నీకు స్వతంత్రమే. మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మన పిల్లల్ని పొరపాటు చేస్తూ ఉంటారు, తప్పు చేస్తూ ఉంటారు. పిల్లలు అన్న తర్వాత తల్లి ఏం చెప్పింది? మర్యాదగా తప్పు చేసి దేవుడు చెబితే పక్కన నీకు అడవులు చెప్తే మర్యాద తప్పు చేసి దేవుడు చెప్పండి, నేను కొట్టనని అంతే. సరే బాబు పట్టణ అన్నది కదా అని గొప్పగా ముందు మనము తప్పు చేసి డబ్బులు కొప్పు తీసుకుని వారి పడుతున్నాం. మనము దేవుని శరీరంలో కూడా మనము చేసిన పొరపాట్లు ఒప్పుకుంటే దేవుడు నిన్ను నన్ను శిక్షించ
శిక్షించడు, ఆ శిక్ష నుండి విడుదల గురించి స్వేచ్ఛలోనికి నడిపిస్తాడు. స్వేచ్ఛ స్వాతంత్రంలోనికి మనల్ని నడిపించి స్వతంత్రులుగా ధైర్యముగా మనల్ని జీవింపజేస్తాడు. నేటి దినాల్లో భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్రంకు వచ్చిన గొప్ప సూక్తి ఏంటంటే, ఎప్పుడైతే స్త్రీలు అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడుచుకుంటూ ధైర్యంగా వెళ్తారో అప్పుడే భారతదేశానికి స్వాతంత్రము వచ్చినది. ఈ దినాల్లో పట్టభూములు కూడా స్వేచ్ఛగా నడిచి వెళ్ళడానికి లేదు. విశాఖ జిల్లాలో జరిగిన ఒక ఘటన, భార్యాభర్తలు ఇద్దరు వేరే రాష్ట్రం నుండి వచ్చి ఉంటున్నారంట. ఏదో పని నిమిత్తం ఉంటూ ఉన్నారు. ఆ పని నిమిత్తం ఉంటుంటే డ్యూటీకి వెళ్తున్నారు, వస్తున్నారు, భార్యాభర్తలు మంచిగా ఉంటున్నారు. ఆ లోపల ఉండేటువంటి ఒక ముగ్గురు స్నేహితులు ఆ పురుషుడికి స్నేహితులయ్యారట. వాళ్ళు కూడా మంచి పలకరిస్తున్నారట. ఈ మధ్య స్నేహితులు ముగ్గురు ఇతర కలిసి నలుగురు కలిసి మధ్యలో సేవించారు. ఇంటి దగ్గర వెంటనే అతన్ని కొట్టి తన భార్యలో లాక్కెళ్ళి ఆ ముగ్గురు స్నేహితులు ఆ భార్యలో వాడు చేశారు. స్వతంత్రం ఎక్కడ ఉన్నది? స్నేహితులు నమ్మి ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా స్వతంత్రం లేకుండా పోయింది. మన ఇంటిలో మన బంధువులు అనుకుంటూ ఉన్నా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నది. బంధువులు కూడా బిడ్డలను సిరివేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో బాబాయ్ ఉంటారు, సొంత బాబాయ్ చిన్నపిల్లని ఆస్తి కోసం తీసుకొచ్చి రుచేసారు పడేసి మెట్టమెట్ట మధ్యాహ్నం ఎంత పోవడం జరుగుతూ. స్వతంత్రము ఎప్పుడైతే మీలో ఉన్నారో, మనకు వాక్యం అనేది ఉండదో, వాక్యమే మనల్ని స్వతంత్రంగా సత్యం వైపు, నీతి వైపు, న్యాయం వైపు నడిపించింది. ఆ నీతి న్యాయముల వైపు మనం నడిస్తే మనము స్వతంత్రంగా ఉంటాం. కాబట్టి ఆ స్వతంత్ర జీవితాన్ని దేవుడు మీకు నాకు మన సంఘములకు దేవుడు అనుగ్రహించి మనందరి జీవితాలను బలపరిచి మన కుటుంబాలు, మన బిడ్డలు, మన పెద్దవారు, ఇరుగు పొరుగు వారు అందరము కూడా ఆయన రాజ్యంలో స్వతంత్రంగా ఉండటానికి, ఆయన రాజ్యానికి పాత్రగా ఉండడం తలవచ్చని చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధిగా ప్రేమ కలిగిన మాత్రం విన్న వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలించేది. ప్రభావం ఈ మాసంలో 15వ తారీఖున భారతదేశ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుని ఉన్నాం. ప్రభావం అది నాకు సంబంధించిన వాక్యం స్వతంత్ర రూపంలో ప్రభావం కొద్దిసేపు మా బిడ్డలకు మీరు అందించడానికి మీరు సహాయం చేశారు. స్వతంత్ర ఫ్రీడమ్ కోణములో ఇదే వాక్యాన్ని అందించారు. మీరు ఇచ్చిన జ్ఞానము ఉపయోగపడుతుంది. మమ్మల్ందరూ నిజమైన సత్యంపై మీరు నడిపించండి. ఆ సత్యమే మమ్మల్ని స్వతంత్రంగా చేయాలి. ఈ వాక్యం సెలవించింది. కాబట్టి అసత్యం వాక్యం మా హృదయంలో ఉంచుకుని భద్రపరుచుకుని మమ్మల్ని అభిషేకించి ఆశీర్వదించి మమ్మల్ని బలపరచమని మా ప్రభువుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.